ఎడ్యుమోటివేట్కు తిరిగి స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోనే ఒక లెజెండరీ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అర్జునుడి అల్టిమేట్ ఫోకస్ టెస్ట్. ఒకసారి ఆలోచించండి, మామూలు వాళ్లకి గొప్పవాళ్లకి మధ్య తేడా ఏంటి? వాళ్లను వేరుచేసే ఆ ఒక్క స్కిల్ ఏమై ఉంటుంది? ఆ రహస్యమే ఈరోజు మన కథకు ఆధారం. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం మనం ఏకలవ్యుడి త్యాగం గురించి మాట్లాడుకున్నాం. ఆ సంఘటన తర్వాత ద్రోణాచార్యుడు ఒకే ఒక్క విషయం డిసైడ్ అయ్యారు: అర్జునుడిని ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్చర్గా నిలబెట్టాలి అని. ఆ సంకల్పమే ఈ స్పెషల్ టెస్ట్కి దారితీసింది. సో ద్రోణుడు ఒక పరీక్షను రెడీ చేశాడు. కాని ఇది జస్ట్ ఆర్చరీ టెస్ట్ కాదు, అంతకు మించి ఒక రాజుకుండాల్సిన ఫోకస్, మెంటల్ స్ట్రెంగ్త్ను టెస్ట్ చేసే ఒక పరీక్ష ఇది. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న చెక్కచేప కన్నుని కొట్టాలి. సింపుల్ గదా? కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. డైరెక్ట్గా చేపను చూడకూడదు, కింద నీటిలో కనిపిస్తున్న దాని ప్రతిబింబాన్ని చూసి మాత్రమే టార్గెట్ కొట్టాలి. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అన్నమాట. అప్పుడు ద్రోణాచార్యుడు చాలా గంభీరంగా ప్రకటించాడు, ఈరోజు మీ ఫోకస్ పరీక్షించబడుతుంది. ఆ ఒక్క మాటతో అక్కడ ఒక్కసారిగా సైలెన్స్. అందరికీ అర్థమైంది ఇది మామూలు పోటీ కాదని. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఫోకస్ పెట్టడం అంత ఈజీ కాదు కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం డిస్ట్రాక్షన్స్తోనే నిండి ఉంటుంది. ఆ రాకుమారులకు ఈ విషయం చాలా త్వరగా అర్థమైంది. ఒక్కొక్కరిగా రాకుమారులు ముందుకొచ్చారు. కాని వాళ్ల దృష్టి టార్గెట్ మీద లేదు. యుధిష్ఠిరుడికి మొత్తం ప్రపంచం కనిపించింది. భీముడికి చెట్లు, ఆకాశం కనిపించాయి. ద్రోణుడు ఒక్కొక్కరిని నో మీరు కాదు అని వెనక్కి పంపేశారు. రిజల్ట్ ఫెయిల్యూర్. అందరూ ఫెయిల్ అయిన చోట అర్జునుడు చాలా నిశ్శబ్దంగా ముందుకొచ్చాడు. అతన్ని చుట్టూ ఉన్న కన్ఫ్యూషన్ ఏదీ అతన్ని తాకనట్టు ప్రశాంతంగా, కామ్గా తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. ఇప్పుడు అస్సలైన మూమెంటొచ్చింది. గురు శిష్యుల మధ్య జరగబోయే ఆ సంభాషణ చరిత్రలో నిలిచిపోతుంది. ద్రోణుడు ఏమడుగుతాడా అని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ద్రోణుడు అడిగాడు, అర్జునా, నీకేం కనిపిస్తోంది? అర్జునుడి సమాధానం ఒక మంత్రంలా వినిపించింది. గురుదేవా, నాకు చెట్టు లేదు, ఆకులు లేవు, ఆకాశం లేదు, ఏమీ కనిపించడం లేదు. నేను కేవలం చేప కన్ను మాత్రమే చూస్తున్నాను. ఆ మాట వినగానే ద్రోణుడి ముఖం గర్వంతో వెలిగిపోయింది. అయితే బాణం విడువు అని ఆజ్ఞాపించాడు. ఒక్క క్షణం బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఆ చేప కంటిని తాకింది. టార్గెట్ హిట్! కానీ గుర్తుంచుకోండి, ప్రతి సక్సెస్కి 2 రకాల రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి గర్వం, రెండోది అసూయ. ఒకవైపు అర్జునుడిలో ఫోకస్, ప్రశాంతత, విజయం కనిపిస్తే మరోవైపు దుర్యోధనుడిలో అహంకారం, అసూయ, ఫ్రస్ట్రేషన్ మండిపోతున్నాయి. ఎందుకు ఎప్పుడూ అర్జునుడే అనే ఆ ఒక్క ప్రశ్న, ఆ జెలసీ, భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి ఆ రోజే బీజం వేసింది. ఈ కథ వేల సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు, కాని దీనిలోని లెసన్ ఎప్పటికీ వ్యాలిడ్. అర్జునుడి ఆయుధం వెల్లు. అయితే మన మోడర్న్ వరల్డ్లో మన ఆయుధం మన ఫోకస్. అదే మన అసలైన సూపర్ పవర్. సో ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? ఫస్ట్, టాలెంట్ కన్నా ఫోకస్ ముఖ్యం. అదే మీ సూపర్ పవర్. సెకండ్, డిస్ట్రాక్షన్స్ మీ పొటెన్షియల్ను ఓడిస్తాయి, ఎంత స్మార్ట్ అయినా సరే. థర్డ్, దుర్యోధనుడిలా అహంకారం మనల్ని ఎదగనివ్వదు. ఫైనల్గా అర్జునుడిలాంటి ప్రశాంతతే ఛాంపియన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ విశ్లేషణ మీలో స్ఫూర్తిని నింపిందని ఆశిస్తున్నాం. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో స్ఫూర్తిదాయకమైన కథతో మళ్ళీ కలుద్దాం.